సొంత కార్యాల కోసం కాకుండా ఎదుటివారి కార్యాలు కూడా జరిగించడానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఐదో వచనం, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు ఈ మనసు మీరు కలిగి. ఇంతకు చెప్పి ఉన్నాను కదా, ఆయన మన కోసం ఆలోచన చేశాడు. నువ్వు పాపంలో పుట్టే, పాపంలో పెరిగి, పాపంలో చచ్చిపోతున్న వ్యక్తి కోసం పవిత్రమైన జీవితాన్ని ఇవ్వడానికి కోసం యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శ్రమపడి చనిపోయింది. అటు రీతిగా నీ సహోదరుల నిమిత్తము నువ్వు ప్రాణం పెట్టే బద్ధుడివై ఉండాలి. ఆపద కాలంలో వాళ్ళకు సహాయం చేసే వ్యక్తులుగా నువ్వు ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడుతుంది. క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆయన ఏం చేశాడు? ఆయన మనసు ఏంటి? ఆయన యొక్క మనసు ఏంటి? నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు నష్టపోతున్నావు, నువ్వు నలిగిపోతున్నావు, నీ విరిగిపోతున్నావు, నువ్వు అవమానించబడుతున్నావు, నువ్వు వేదన చెందుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు, మరణాంతకరమైన స్థితిలో ఉన్నావు, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతున్నావు. కానీ చచ్చిపోతున్న నరకానికి వెళ్ళిపోతున్న ఈ వ్యక్తిని తన పవిత్రమైన జీవితాన్ని నీ కోసం త్యాగం చేశాడు. ఆయన పవిత్రమైన జీవితాన్ని నీ కోసం త్యాగం చేసి చచ్చిపోతాను నిన్ను బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శ్రమపడి చనిపోయాను. నీ ఆపద కాలంలో ఆయన నీకు సహాయం చేస్తున్నా, నువ్వు దుఃఖదినాన్ని ఆయన సమాప్తం చేస్తున్నావు, నీ వ్యాధుల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తున్నాను. భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఆయన వచ్చి స్వస్థపరుస్తూ ఉన్నాడు. అలాగే అదే రీతిగా క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి సాధ్యంత వరకు ధన సహకారం చేయాలి. లేదంటే వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వాళ్ళకి కావాల్సిన కొద్దో గొప్ప మనం ఏం చేయాలి? ధన సహాయం చేయాలి, లేదా పని సహాయం చేయాలి, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అదే రీతికి ఎదుటి వ్యక్తి నష్టపోతూ ఉంటే అవసరమైతే మనం నష్టపోవాలి, కానీ ఎదుటి వారిని నష్టపరచకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని నష్టపరచలేదు, ఆయన నష్టపోయాడు మన నిమిత్తం. మనం ఏం చేయాలి? ఆయన నిమిత్తం మనం నష్టపోయాడు కాబట్టి మనము ఆయన నిమిత్తం, ఆయన బిడ్డల నిమిత్తమైన నష్టపోవడానికి ఇష్టపడాలి. అదే రీతిగా ఎదుట పేదవారు దుఃఖంతో ఉంటారు, వేదనతో ఉంటారు, ఆహారం లేకుండా బాధపడుతూ ఉంటారు. వారికి మనం సహాయం చేసే వ్యక్తులై ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసే, మన దరిద్రతను ఆయనే అనుభవించి ఆయన మనల్ని ధనవంతులు చేయుటకు ఆయన మన కొరకు దరిద్రుడికి భూమి మీదకు వచ్చాడు అన్న సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే నువ్వు నరకంలో పోతున్నావు. నిన్ను పవిత్రమైన జీవితాన్ని నీకు అనుగ్రహించి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి నీకు దేవుడు ద్వారాన్ని అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవునితో నీకు సంబంధాన్ని కలిపి ఉన్నాడు. దేనికి అనంటే ఆయనకి నీకు వైరం జరిగింది కాబట్టి ఆ వైరాన్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఆయన ప్రేమ చేత, ఆయన జాలి చేత, ఆయన దయ చేత, ఆయన కరుణ చేత, ఆయన యొక్క కృప చేత నిన్ను ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఎందుకంటే నువ్వు పొందవలసిన మరణం ఆయన నీ పక్షాన తండ్రి అయిన దేవునికి బలిగాను అర్పణముగాను ఆయన మన కొరకు అప్పగించుకునేను. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ సహోదరు నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టే బద్ధుడివై ఉండాలి. ఈ మనస్సు మీరు కలిగి ఉండాలి. సహాయం చేయాలి. బాధల్లో ఉన్న వ్యక్తికి, అవమానంలో ఉన్న వ్యక్తికి, అర్థమైంది, అవమానంగా తయారవడమే కాకుండా అతను అవమానంతో నలిగిపోతున్న వ్యక్తికి మనం సాధ్యమైనంత వరకు సహాయం చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఆ మనస్సు కలిగి ఉన్న వ్యక్తి, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉంటారు. ఎందుకంటే మొదటిదే నీ సహోదరుల నిమిత్తం శ్రమపడి చనిపోవారు. వ్యాధుల్లో ఉన్న వ్యక్తికి స్వస్థపరచడానికి సాధ్యం ధన సహకారం, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళడం. మూడోది ఏంటంటే నలిగిపోతున్న వ్యక్తికి, దుఃఖంతో ఉన్న వ్యక్తికి వాదార్పులు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఈ మూడు విషయాలు క్రీస్తు యేసు కలిగిన మనస్సు, ఆ మనస్సు మీరు కలిగి ఉంటే ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క జాలిలో, ఆయన యొక్క దయలో, ఆయన యొక్క కృపలో మీరు నడుచుకుని ఏడలా మీరేం చేస్తారో తెలుసా? చచ్చిపోతే పరలోకం ఎందుకంటే ఆయనకు కలిగిన మనసు మీరు లేకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకంటే ఆయనకు కలిగి ఉన్న మనసు ఉన్నవారు మాత్రమే పరలోకం రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎవరు మడతాలో పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకంటే ఆయన కలిగి ఉన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు మాత్రం అక్కడ ఉంటారు. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా భూమి మీద ఎలా అయితే గొడవ పెట్టుకున్నారో అక్కడ కూడా గొడవ పెట్టుకుంటే నీకు పరలోకంలో సమాధానం ఏది? సమాధానకర్త అయిన దేవుడు ఈ భూమి మీద సమాధానం లేదు, పరలోకంలో కూడా సమాధానం లేదు. ఎందుకంటే అక్కడ కూడా ఇలా గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఆయనకి కలిగిన మనస్సు లేకపోతే నిన్ను నిత్యరాజ్యంలో ప్రవేశించుకోవడానికి, తీసుకెళ్ళడానికి నువ్వు హక్కుదారుడు కాదు. అని తీసుకెళ్ళని ఆసక్తి అయితే ఉంది, కానీ
నువ్వు వెళ్ళడానికి నువ్వు ఒక్కుదేవుడు కదా. ఎందుకంటే ఆయనకి కలిగిన మనసు నీవు కలిగి ఉండాలి అన్న విషయాన్ని ఏం చేయాలి, నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేగాని నా నా పని అయిపోయింది, నా అవసరం తీరిపోయింది, ఎవరెలా పోతే నాకేంటి, నేను తిన్నా, నేను ఉన్నాను, నేను సంపాదించుకున్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు, నాకు ఏ సమస్యలు లేవు నా అనుకుంటా ఉన్నావు అనుకో, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమంట. నా ప్రాణంతో చెప్పుకుంటాను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుకుని. అందరూ ఎక్కడికి వెళ్ళారు? నరకానికి పోతారు. అది గుర్తుపెట్టుకున్నా. ప్రాణమా తినుము తాగుము సుఖించు అని నువ్వు ధ్యానంతో నువ్వు ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావు. అప్పుడు ఆయన అంటాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతానంట. అప్పుడు ఏం చేస్తావు? నీ ప్రాణంతో నువ్వు తిన్నావో తాగో సుఖించమన్నట్టు కాదు, ఎదుటి వాని ప్రాణముతో నీ ప్రాణం మాట్లాడాలి. ఏమని? నా ప్రాణమా, ఆ ప్రాణం నీదే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని ఎదుటి వాని యొక్క ప్రాణముతో నీ ప్రాణం మాట్లాడాలి. నా ప్రాణమా తినుము, తిన్నావా లేదా, సుఖించుము, బాధల్లో ఉన్నావా, వ్యాధుల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, అవమానంలో నలిగిపోతున్నావా, నువ్వు సుఖపడు. దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క జాలిలో, దేవుని యొక్క కరుణలో, దేవుని యొక్క కృపల్లో నువ్వేం చేసి సుఖపడాలి. సుఖపడడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. చదువు, తినుము తాగుము సుఖించు. తినడానికి లేని వాళ్ళు బోలు మంది ఉన్నారు, తాగడానికి నీళ్ళు ప్రపంచవ్యాప్తం బోలు మంది ఉన్నాయి. యూట్యూబ్లో అట్లా చూస్తుంటే చాలా ప్రాంతాల్లో తాగడానికి నీళ్ళు, చాలా దేశాల్లో కూడా ఆ బురద నీళ్ళు తాగుతూ ఉన్నారు. ఇలా తెల్లటి నీళ్ళు మనకు అనుగ్రహించబడుతున్నాయి, తాగుతున్నా సరే అవి బాగాలేదని ఏం చేస్తారు, కొంతమంది ఆ నీళ్ళు కూడా తాగట్లేదు. కానీ బయట దేశాల్లో తాగడానికి కూడా నీళ్ళు పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు కూడా. కానీ అయినా సరే ఏం చేస్తున్నారు, అయ్యే తాగుతున్నారు. వాళ్ళకు ఉన్న దానితో శుభ్రంగా అవి తాగి శుభ్రంగా తిని ఆ పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ నీ మాత్రం నువ్వేం చేయాలి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని నీ మనసుతో నువ్వు కాదు, కానీ ఎదుటివారి యొక్క మనసుతో నువ్వు చెప్పగలవు. నా ప్రాణమా తినుము, తిన్నావా లేదా, తాగుము, మంచి పానీయం నువ్వు తాగుతున్నావా లేదా, మంచి నీరు కానీ, మంచి ద్రాక్షరసం కానీ, మంచి జ్యూస్ కానీ, ఏదైనా సరే తాగవలసింది ఏదైనా యోగ్యమైనది ఏదైనా ఉన్నదా, అందులో పరిశుద్ధత కలిగినది ఏదైనా ఉన్నదా, దేవునికి విరోధమైనది ఏది లేకుండా నువ్వు తాగవలసింది భూమి మీద ఏదైనా ఉన్నదా, అది తాగుము. వారికి ఆ తాగే విషయంలో నువ్వు సహకరించు, సుఖించు. ఎదుటివారి యొక్క సుఖభాగంలో కూడా నువ్వు పాలుభోగస్తులో అయి ఉండాలి. అది నీ ప్రాణం. అదే నీ ప్రాణం అంటే ఎదుటివాడి ప్రాణమే నీ ప్రాణం. అర్థమైందిగా? నీ ప్రాణాన్ని ఆయన ప్రాణముగా ఎంచుకున్నాడు కనుక, అర్థమైంది, నీ ప్రాణాన్ని ఆయన ప్రాణముగా ఎంచుకున్నాడు కాబట్టి ఆయన మన కొరకు శ్రమపడి చనిపోయి. ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి వాక్యం స్పష్టంగా సెలవిస్తా.